సంక్రాంతికి ఈ పని చేయకపోతే కీడు జరుగుతుంది, పర్టికులర్గా అబ్బాయిలు ఉన్న కుటుంబాల్లో అని కొన్ని రకాల ప్రచారాలు చూసినప్పుడు నాకు ఏంటి విపరీత ధోరణి అనిపించింది. సంక్రాంతి కీడు పురుషుడు ఇలా వస్తున్నాడు అలా వస్తున్నాడు అని చెప్తూ బెదరగొట్టే ప్రయత్నమా? ఆ లెక్కన శివరాత్రికి ఏమి జరగబోతుంది? శివరాత్రికి ఈసారి అమ్మాయిలు ఉన్న ఇళ్లల్లో ఈ పని చేయాలి, లేదంటే మీకు ఆ కీడు జరుగుతుంది ఈ కీడు జరుగుతుంది అని ఏమైనా చెప్తారా? చెప్పచ్చు. ఆ తరహా వీడియోలు చూసే వాళ్ళకి ఆ తరహా వీడియోలు వస్తూనే ఉంటాయి. సంక్రాంతికి సంబంధించి మహోదర మార్గంలో వరాహ వాహనం మీద వస్తున్నాడు సూర్యుడు, ఇంకా రకరకాలు. అలా వస్తే ఏం జరుగుతుంది? కీడు జరుగుతుందట అబ్బాయిలకి. తల్లి ఈ పని చేయాలి అని చెప్తారు. ఒకవేళ తల్లి ఆ పని చేయకపోతే ఈ తండ్రి అయినా చేయాలంట. ఇంతకీ అసలు ఎందుకు చేయాలి అంటే దానికి ఒక శాస్త్రబద్ధంగా ఏదో చెప్దామని ట్రై చేస్తారు. ఏమని చెప్దామని ట్రై చేస్తారు? ఈ పరిహారం చేయండి, ఆ పరిహారం చేయండి, లేకపోతే మీకు కీడు జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది అని బెదరగొట్టే ప్రయత్నం. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే చేసేవైతే ఏమంటారంటే మామూలుగా సెంటిమెంటల్గా ఇందులో ఎంత పెద్ద ఖర్చు ఏముంది, చేసేయచ్చు కదా అనుకుంటారు. కానీ ఇలాంటివి చూస్తూ చూస్తూ ఏమవుతుందంటే ప్రతి పనికి ఏదో ఒక పరిహారం చేయాలని, ప్రతి పనికి ముందు ఇలాంటి ఒక మార్గాలను వెతకాలని అలవాటు చేసుకుంటారు. అసలు పని మొదలు పెట్టడం ఆపేసి పని మొదలు పెట్టడానికి ముందే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళని ఏం చేయాలి? కేవలం మన డెవలప్మెంట్ని అద్దుకునేవి ఇలాంటివే. మీకు పలానా రోజున పూజ చేయాలంటే పూజ చేయండి, తరతరాలుగా మనకు వస్తున్న సంప్రదాయం ప్రకారం. కానీ ఈ రోజున సూర్యుడు ఈ దిశలో ఈ సమయానికి ఉదయిస్తున్నాడు కాబట్టి ఇదేదో మీకు అలా జరగబోతుంది ఇలా జరగబోతుంది అని భయపెట్టడం. దీంట్లో మళ్ళీ మిమ్మల్ని ఎవరూ బలవంతం పెట్టరు. ఈ మన జ్యోతిష్యులు అనండి, అర్చక స్వాములు అనండి, కొంతమంది వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు రకరకాలుగా ఏవేవో చేద్దామని చూస్తారు. అవి వదిలేసేయండి. కానీ యూట్యూబులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు ఏంటంటే ఆసక్తికరంగా ఉండి వాళ్ళ వ్యూస్ పెంచుకునే ప్రయత్నం. కనీసం ఒక వీడియో కూడా పెట్టలేకుండా, మొహం చూపించకుండా, ఒక టెక్స్ట్ అక్షరాలని స్క్రోల్ చేస్తూ ఉన్న వీడియోలను కూడా లక్షల మంది చూస్తున్నారంటే సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు. సంక్రాంతి రోజున సూర్యుడు ధనుసు రాశి నుంచి మేషరాశికి ప్రవేశిస్తే సంక్రమణం, ఏ రాశి నుంచి ఆ రాశికి మారితే అది సంక్రమణం. అదే మకరంలోకి మారుతుంది కాబట్టి మకర సంక్రాంతి అవుతుంది. ఈ సంవత్సరం దీని మీద వస్తున్నాడు, వచ్చే సంవత్సరం దాని మీద వస్తాడు కాబట్టి వీళ్ళ కీడు. ఈ ఎక్కువ పల్లెటూరులో ముఖ్యంగా రెటమతం మహిళలు, మొండి మొఖాలు, వీళ్ళకి ఇలాంటి బాగా పడతాయి. ఏ పని చేసినా చేయకపోయినా ఇవి చేద్దామని ట్రై చేపిద్దాము, విసిగిద్దామని ఉంటుంది. ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే ఇంకా ఇలాంటి ధోరణులు ఎక్కువ. అదేదో జరగబోతుందంట, అబ్బాయిలు ఉన్న ఇళ్లలో వాళ్ళ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వెండి కంచంలో బొవ్వ తినిపియాలంట, లేదంటేనేమో ఇవన్నీ కొనగలిగే ఉంటాయి. మళ్ళీ చూడండి, బంగారపు గిన్నెలు ఇట్లాంటివి బెటర్. ఎక్కడ కూడా షాపుల తాలూకు వ్యాపారాలు డల్ అయినప్పుడు ఇట్లాంటి సెకలు చాలామంది పడతారు. వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవాలంటే ఇట్లాంటివన్నీ ఇదిగో తీసుకోండి, వెండి గిన్నె వెండి కంచం రెడీ, సెట్లు రెడీ చేసి పెడతారు. అలానే పలానా పండగకి ఉగాది రోజు, ఇంకా ఉగాది రోజున ఇట్లాంటివి ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజున ఇలాంటి పన్నాగాలు బాగా వర్కౌట్ అవుతాయి. మరి అసలు సంక్రాంతి రోజున అబ్బాయిలు ఉన్న ఇళ్లలో పలానా వీడియోలో పలానా విధంగా చెప్పినప్పుడు అది చేయకుండా ఉన్న ఇళ్లలో కీడేమైనా జరిగిందా? చేసిన ఇళ్లల్లో ఎంతమంది అయినా చేసి ఉంటే వాళ్ళకి అసలు కీడు జరగకుండా ఏమన్నా ఉందా? ఇవన్నీ మనకి ఖాళీగా ఉండి ఖర్చు పెట్టుకోవాల్సినంత ఆర్థిక స్థితి బాగా ఉంటే, కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉంటే అప్పుడు ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ మళ్ళీ రాబట్టుకునే ఉద్యోగాల్లో ఉంటే బ్రహ్మాండంగా సాగుతాయి. కానీ మధ్య మార్గంగా బతికేవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు.
వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవటం మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలిచింది. బై.